మన దేశంలో రైతుల శర ఎట్లుంటదో తెలిసిందేనాయే. అన్నం పెట్టే అన్నదాతకే ఆదేరు ఉండదు. రైతే రాజు అని లీడర్లు దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి సంధి అంటున్నారు కానీ రాజు వచ్చింది లేదు, తొవ్వ నూకింది లేదన్నట్టు వాళ్ళు రాజులైంది లేదు, రైతులు బాగుపడ్డది లేదు. బాగు సంగతి అటుంచితే రైతులు గుండెలు బాదుకుంటా సడక్ల మీదకి వచ్చినా పట్టించుకునే గతే ఉంటలేదు. వానకాలం ఈసారి జర ముందుగా వచ్చే వరకు మునుం పెట్టి చంపుతున్న వానలతోటి నిండా మునిగిర్రు రైతులు. కల్లాలల్లా వడ్ల కొనుగోలు కేంద్రాల కాడ ఆరబోసిన వడ్లు వరద పాలైనాయి. వడ్లు కొనకుండా తాత్సారం చేసి మా నోట్ల మన్ను కొట్టిండ్రని మండిపడుతున్నారు. ఇక ఈడ చూడుర్రి, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట కాడ పురుగుల మందు డబ్బాలు పట్టుకొని రోడ్డెక్కిరు రైతన్నలు. మరి మా పరిస్థితి ఏంది? ఇది తాగి సాగుమంటారా? కలెక్టర్ గారు వచ్చి లోడ్ చేయించుకొని తీసుకెళ్తారా? వడ్ల కొనుగోలు కేంద్రాలకు వడ్లు తెస్తే కాంటా పెట్టకుండా కండ్లలో దుమ్ము కొట్టిండ్రు. వడ్లు మొలకలొచ్చినాయి, కొంటారా లేదా అని రగిలిపోయిన రైతన్నలు గిట్ల నిరసన చేసిండ్రు. మా ఆత్మహత్యలకు ప్రలోభించకండి, మీరు మా అవస్థను చూసి ఆదరించవలసిందిగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ కలెక్టర్ గారు వెంటనే స్పందించి మా ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. అక్కడికి తట్లుంటే మహిబాద్ జిల్లా దంతాలపల్లి మండలం కుమ్మరికుంట్ల రైతులు మొలకలొచ్చిన వడ్లను రోడ్డుకు అడ్డంగా వారబోసి ధర్నా చేసిండ్రు. న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటనే కాటాలయ్యేటట్టు మిల్లర్లు మామూలు ఇక్కడ ఎవరు పట్టించుకుంటారు, దగ్గర వడ్ల మొలకలను చేతులలో పట్టుకొని వడ్లు కొనకుండా ఆలస్యం చేసినందుకే మా నోట్ల మన్ను పడ్డది. అదే వడ్లు కొనుంటే కల్లాలలో ఆరబోసిన అడ్లిట్ల మొలకలు వచ్చేటియా? మీరు చేసిన తప్పుకు మేం బలి కావాలనా? బాజాప్తుగా తడిసినోట్లు కొనాల్సిందే అనుకుంటా సూర్యాపేట వరంగల్ హైవే మీద ధర్నా చేస్తే ట్రాఫిక్ మస్తు జామ్ అయింది. వ్యవసాయ మంత్రి తుమ్మల సార్కు రాష్ట్రంలో వానలు కొట్టి వడ్లు తడిసిన ముచ్చట తెలియనట్టున్నది. తెలిస్తే సార్ ఎంబటే రంగంలోకి దిగి ఏదన్నా ఒకటి వేసేటోడు. కానీ పాపం వర్షాల సంగతి సార్కు ఎవ్వరు మతలా వియ్యనట్టున్నారు అని అనుకోబట్టిండ్రు ఈ ముచ్చటెరకైన జనాలు.